అవినీతి సామ్రాట్, అవినీతి అనకొండ, అవినీతి తిమింగలం ఈ బిరుదులన్నీ అతడికి తక్కువే. చేసేది సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం. ఆస్తులు మాత్రం కోట్ల రూపాయలు. మనోడి ఆస్తుల చిట్టా చూసి అధికారులే షాక్ అవుతున్నారంటే ఏ రేంజ్లో అవినీతి సొమ్మును వెనకేసుకున్నాడో అర్థమవుతుంది. ఇలా విశాఖ మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్ అవినీతి చిట్టా తవ్వే కొద్దీ బయటపడుతోంది. గత 3 రోజులుగా ఆనంద్తో పాటు బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు చేస్తోంది. చేసేది సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగమైన 100 కోట్ల రూపాయలు విలాసవంతమైన భవనాలు, ఎకరాలకెకరాల భూములు, ఎస్టేట్స్ ఉన్నట్లు తేలింది. నిన్న రాత్రి ఆనంద్ను అదుపులోనికి తీసుకున్న ఏసీబీ రహస్యంగా ప్రశ్నిస్తోంది. ఇంకా ఎక్కడెక్కడ అక్రమాస్తులున్నాయో తేల్చే పనిలో ఉంది. ఆనంద్ కుమార్ అక్రమాస్తులే కాదు, రియల్ దందాలో కూడా ఆరితేరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియల్టర్గా అవతారమెత్తి అక్రమ సంపాదనతో భూములపై పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఏసీబీ విచారణలో దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఆనంద్ కుమార్ రియల్ వ్యాపారులు, రౌడీ షీటర్లతో కలిసి రియల్ డాన్గా ఎదిగాడు. అతడి ఇంట్లో ఓ తుపాకీ, 40 రౌండ్ల బుల్లెట్లు, 2 బాకులు, ఓ గొడ్డలితో పాటు మారణాయుధాలు కూడా మరికొన్ని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభుత్వోద్యోగి ఇంట్లో మారణాయుధాలు ఉండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో దొరికిన గన్కు లైసెన్స్ ఉందో లేదో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. అంతేకాదు అతడి ఇంట్లో ఏకంగా ఓ ఫ్లోర్లో థియేటర్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆనంద్ కుమార్ ఆస్తుల చిట్టా వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. వైజాగ్ లాసన్స్ బే కాలనీలో 3 కోట్ల రూపాయలు విలువ చేసే పాలరాతి భవనం, భీమిలిలో ఫామ్ హౌస్, సాగర్ నగర్లో విశాలమైన డూప్లెక్స్ బిల్డింగ్, పశ్చిమ గోదావరి జిల్లా కొప్పెర్లలో 5 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. వివాదంలో ఉన్న భూములు, ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. ఆనంద్ బినామీలైన వెంకట్రావు అలియాస్ సుమన్, నానాజీ ఇళ్లపై కూడా దాడులు చేసిన ఏసీబీ అధికారులు మధురవాడ, పరదేశీపాలెం ప్రాంతాల్లో ఎకరాలకెకరాల భూములను వెంచర్లుగా మార్చి రియల్ దందా చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, సబ్ రిజిస్ట్రార్ అక్రమార్కులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏసీబీ అధికారులు ఎంతవరకు సమాచారం బయటపెట్టారు ఇప్పటి వరకు? వరప్రసాద్, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అదుపులో ఉన్న మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ కుమార్ ఆస్తుల చిట్టాను చూసి ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారు. ప్రస్తుతం లాసెన్స్ బే కాలనీలో అత్యంత ఖరీదైన ఈ భవంతిలోనే ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఉదయమే ఆనంద్ కుమార్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ పూర్తిగా మదింపు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దాదాపు 2 కోట్ల రూపాయలు విలువైన స్ట్రక్చర్కి, ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ 2 కోట్ల రూపాయలు ఉండగా ఇందుకోసం ఉపయోగించిన ఇంటీరియర్స్ విలువ మరో 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని ఏసీబీ ఇప్పటికి అంచనా వేసింది. అలాగే భీమునిపట్నంలో ఒక 85 సెంట్ల ఫామ్ హౌస్, ఇక ఇతర చోట్ల మీకు అనేక చోట్ల ఇళ్లతో పాటుగా భారీగా స్థలాలు ఉన్నాయి. అలాగే ఇతను రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ కొంతమంది రౌడీ షీటర్లతోనూ సంబంధాలు కలిగి ఉన్నాడు, భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టాడని ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఆనంద్ కుమార్కు సంబంధించిన విలాసవంతమైన జీవన శైలి, అతను అనుభవిస్తున్న జల్సాలను చూస్తే మాత్రం ఎవరికైనా కళ్ళు చెదరకు మానవు. అతను ఏదైతే ఇంటిలో ఉన్న ఇది ట్రిప్లెక్స్ భవనం, ఇది భవంతిలో పైన ఉన్న ఒక హోమ్ థియేటర్, దాదాపుగా తను సినిమాలు చూడడానికి ఒక మినీ సినీ హాల్ని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే తను అనుభవిస్తున్న లగ్జరీలకు సంబంధించిన అనేక విలువైన డాక్యుమెంట్లు కానీ ఇతర సామాగ్రి కానీ ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరోవైపు ఇతని ఇంట్లో ఒక 9mm పిస్టల్తో పాటుగా 40 రౌండ్ల తొట్టాలు, అలాగే డ్రాగన్స్, ఏదైతే బాకులు కానీ లేకపోతే గండ్రగొడ్డలు లాంటి మారణాయుధాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అత్యంత విలువైన టేకు కలప, దాదాపు టన్నుకు పైగా ఉండే టేకు కలప ఉంటుంది, ఆ కలపను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకోసం ఈ కలపంతటిని కూడా సేకరించి పెట్టాడనే దాని మీద కూడా ఏసీబీ మొత్తం సోదాలు చేస్తోంది. ఏసీబీ పూర్తి కూపిని లాగుతుంది. అయితే ఆనంద్ కుమార్కి సంబంధించి కొంతమంది పొలిటీషియన్స్తో కూడా సంబంధాలు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఏసీబీ అధికారులు ఇప్పటికే ఆ దిశగా కూడా పూర్తిగా లోతైన విచారణ చేస్తున్నారు. ఆనంద్ కుమార్ గతంలో పనిచేసిన భీమిల్లో కానీ లేకపోతే గాజువాక ప్రాంతంలో కానీ పూర్తిగా తనిఖీలు చేస్తున్నాయి. ఇక హైదరాబాద్తో పాటుగా ఇతని స్వస్థలమైన పశ్చిమ గోదావరి జిల్లాలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం
ప్రాథమిక అంచనా ప్రకారం 4 కోట్ల రూపాయలు కేవలం ఈ ఇంటి విలువే 4 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక ఫామ్ హౌస్లు ఇతర ఎస్టేట్లకు సంబంధించిన విలువ మరింత ఎక్కువగా ఉంటుందని ఏసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఒక సాధారణ ఉద్యోగి, ఒక సబ్ రిజిస్ట్రార్గా ఉన్న ఉద్యోగి ఇంట్లో మారణాయుధాలు ఎందుకు కలిగి ఉండాల్సి ఉంది అన్న దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతోంది. పూర్తిగా ఎంక్వైరీ పూర్తి అవడానికి మొత్తం ఆనంద్ కుమార్ని అరెస్ట్ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఇతని అధికారిక లెక్కల ప్రకారం ఇతని విలువ, ఆస్తుల విలువ 20 కోట్ల పైగానే ఉంటుంది. కానీ ఏసీబీ మాత్రం 2 కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా వేస్తోంది. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరెవరితో ఆస్తులు ఇతని బినామీలు ఎవరున్నారనే దాని మీద కూడా ఎంక్వైరీ జరిగిన తర్వాత మరింత విలువైన ఆస్తుల విలువను బయటపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా ఆనంద్ కుమార్ మాత్రం ఏసీబీ ట్రాప్ లో పడడం మాత్రం ఏసీబీకి ఒక పెద్ద అచీవ్మెంట్ గానే చెప్పుకోవచ్చు. మొత్తం ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోని బృందం అయితే పూర్తిగా తనిఖీలను నిర్వహిస్తోంది. వరప్రసాద్.